లేచేలోగా మరొక కెరటం వస్తుంది. ఈ కెరటం బయటకు వద్దామనేలోగా ప్రాణాలు పోతాయి. బోర్డు ఏముందో చూడండి, జాగ్రత్త, ప్రమాదకరం, అపాయము. ఇక్కడ స్విమ్మింగ్ చేయకూడదు. స్విమ్మింగే కాదు, ఆ సముద్రం ఒడ్డు కూడా వెళ్ళదు. దూరం ఉండి చూడండి. చాలా మంది జారిపోయారు, చాలా మంది ప్రాణాలు పోయాయి అని రాస్తుంది. మీరు చదవలేదా అది అని చెప్పి అడిగాను. సారీ బ్రదర్, మీరు చూడలేదు అన్నారు. సారీ చెప్పేలోగా ఇద్దరు పిల్లలు పోతే మీ ప్రాణాలు పోతాయి. మిమ్మల్ని నిలదీస్తాను. చంటి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, వెనక్కి తీసుకురండి. గజెత్తగాళ్ళే జారిపోతారు. అక్కడ జాగ్రత్త అని బోర్డు ఎందుకు పెట్టాను? మా మేలు కోసమా, ఇంకెవరన్నా మేలు కోసమా? చెప్పాలి గట్టిగా. ఎప్పుడైనా జాగ్రత్త అని బోర్డు ఉందంటే మనం వినాలి. అలాగే పరిశుద్ధ దేవుడు, పరలోకమందున తండ్రి దేవుడు బైబిల్లో కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఈ జాగ్రత్తలు మనం పాటిస్తే మన ఆత్మ క్షేమంగా ఉండి ఆ పరలోకం చేరుకుంటాం. ఆ తండ్రిని దేవుడిని చూడగలుగుతాం. ఎవరా తండ్రిని దేవుడు? నీకు వేలుముద్ర ఇచ్చినవాడు. ఈ వేలుముద్ర ఎవరితోనూ కలవదు. ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు. ఈ వేలుముద్రను మీ తల్లిదండ్రులు ఇవ్వలేదు, మీ తాత ముత్తాతలు ఇవ్వలేదు. ఎవరితోనూ కలవట్లేదంటే ప్రత్యేకంగా స్పెషల్గా ఎంతో గుర్తింపు కలిగి ఎంతో చాకచక్యంగా తయారు చేసి నీ వేలు మీద వేస్తే నా గుర్తింపు రాదు. నీ వేలుముద్రలు ఎవరితోనూ కలవట్లేదంటే ఖచ్చితంగా ఎంత టెక్నాలజీ వాడారు నీ వెనక. అది నువ్వు పుట్టకముందే ఈ లోకంలోకి రాకముందే నీ వేళ్ల మీద వేసాడంటే ఎంత పెద్ద టెక్నాలజీ, ఎంత పెద్ద ఆఫీస్ ఉండాలి, ఎంత మంది వెనక పనిచేయాలి. ఆలోచించావా? నీ కంట్లో నైరీస్, ఈ కనుగుడ్డు ఇంకెవరితోనూ కలవదంటే ప్రపంచంలో ఎంతమంది కళ్ళు తీసుకొచ్చినా, పోయినోళ్ళు కానీ బతికినోళ్ళు కానీ పుట్టబోతున్నోళ్ళు ఎవరితోనూ నీ కనుగుడ్లో నైరీస్ కలవదంట. ఇంత స్పెషల్గా చిన్న కనుగుడ్లో ఇన్ని కోట్ల మందితో కలవకుండా కలుగు చేశారంటే ఎంత గొప్ప టెక్నాలజీ వాడారు. ఇంతకీ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు సైన్ చేస్తున్నారు, కానీ